హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శ్రావణి సంతోష్. నేను ఈ వీడియోలో డ్రై ఫ్రూట్ లడ్డు ఎలా చేయాలో చూపిద్దాం అనుకుంటున్నాను. అండ్ ఈ డ్రై ఫ్రూట్ లడ్డు యూజ్ ఏంటి, దీనివల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయనేది ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను. సో ప్లీజ్ ఈ వీడియోని ఎండ్ దాకా చూసేయండి అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. ముందుగా నేను ఈ డ్రై ఫ్రూట్ లడ్డు బెనిఫిట్స్ చెప్దాం అనుకుంటున్నా. ఇది పీసీఓడి ఉన్న వాళ్ళు కానీ, పీసీఓఎస్ ఉన్న వాళ్ళు కానీ, అండ్ వెయిట్ లాస్ కి ట్రై చేస్తున్న వాళ్ళు కానీ, డయాబెటిక్ పేషెంట్స్ కానీ తినొచ్చు. బికాస్ ఇందులో మనం ఎలాంటి ఆర్టిఫిషియల్ షుగర్స్ ని యాడ్ చేయట్లేదు కాబట్టి డయాబెటిక్ పేషెంట్స్ వాళ్ళకు ఈ డ్రై ఫ్రూట్ లడ్డుకి యూజ్ చేస్తున్న డ్రై ఫ్రూట్స్ ఏంటి అండ్ వాటి ఇంపార్టెన్స్ ఏంటి, వాటి బెనిఫిట్స్ ఏంటి అనేది చెప్తాను, చూసేయండి. పంకిన్ సీడ్స్ వచ్చేసి వెయిట్ లాస్ కి యూజ్ అవుతుంది అండ్ దాంట్లో ప్రోటీన్ ఉంటుంది, ఫైబర్ కూడా ఉంటుంది. పంకిన్ సీడ్స్ తినడం వల్ల ఏంటి అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ ని కూడా తగ్గిస్తుంది. అండ్ ఆల్మండ్స్ కూడా ప్రోటీన్ ఉంటుంది అండ్ హెల్తీ ఫ్యాట్స్ ఉంటాయి అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్రౌండ్ నట్ కూడా కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది అండ్ గుడ్ కొలెస్ట్రాల్ ని పెంచుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి సన్ఫ్లవర్ సీడ్స్ యూజ్ చేస్తున్నాము. సన్ఫ్లవర్ సీడ్స్ వచ్చేసి హార్మోన్స్ ని బ్యాలెన్స్ చేస్తుంది అండ్ వెయిట్ లాస్ కి కూడా. అండ్ ఇందులో మనం ఫ్లాక్ సీడ్స్, చియా సీడ్స్ ని కూడా యూజ్ చేస్తున్నాం. అవి రిచ్ ఇన్ ఫైబర్ అండ్ మెటబాలిజం ని కూడా బూస్ట్ చేస్తాయి. వాల్నట్స్ వచ్చేసి ఒమేగా 3 అండ్ బ్రెయిన్ హెల్త్ ని ఇంప్రూవ్ చేస్తుంది. అండ్ కోకోనట్ వచ్చేసి ఫ్లేవర్ అండ్ గుడ్ ఫ్యాట్స్ కోసం యూజ్ చేస్తున్నాము. అండ్ ఇందులో మనం గీ యూజ్ చేస్తున్నాం. అది ఎందుకు అంటే ఇవన్నిట్లో ఉన్న న్యూట్రియంట్స్ ని అబ్జర్వ్ చేసుకోవడానికి యూటిలైజ్ అవుతుంది అండ్ లడ్డు మేక్ చేయడానికి బైండర్ గా కూడా యూజ్ అవుతుంది. సో ఈ ఫైబర్ రిచ్ డ్రై ఫ్రూట్ లడ్డూని ఎవరైనా తినొచ్చు, ఏజ్ లిమిట్ అనేది ఏం లేదు, ఎవరైనా తినొచ్చు. అండ్ స్పెషల్లీ పీసీఓడి, పీసీఎస్ ఉన్న వాళ్ళకి ఏంటంటే హార్మోన్స్ ని కరెక్ట్ టైంకి రిలీజ్ అవ్వడానికి యూజ్ అవుతుంది అండ్ వెయిట్ లాస్ కి కూడా యూజ్ అవుతుంది. ఇప్పుడు మేకింగ్ ప్రాసెస్ చెప్తాను, చూసేయండి. ఫస్ట్ అన్ని డ్రై ఫ్రూట్స్ ని సపరేట్ గా పాన్ లో రోస్ట్ చేసి పెట్టుకోండి. అవన్నీ చల్లగైన తర్వాత మిక్సర్ జార్ లో కోర్స్ గా గ్రైండ్ చేసి పెట్టుకోండి. తర్వాత ఒక పాన్ లో మనకు కావాల్సినంత గీ వేసుకొని సీడ్లెస్ ఖర్జూరాన్ని అందులో ఫ్రై చేయండి. ఖర్జూరా మొత్తం ముద్దలా అయిన తర్వాత ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్ పౌడర్ ని ఆ ఖర్జూరాలో వేసి మిక్స్ చేస్తూ ఉండాలి. అది చల్లగా అయిన తర్వాత లడ్డూలాగా ఒత్తుకోవడమే. ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న టేస్టీ డ్రై ఫ్రూట్ లడ్డు రెడీ.